Welcome to YoYo News 24. Garuda Express, an international courier service. ఇది వింటే వీడు మనిషా మృగమా అంటారు మీరు. డబ్బు యావా మనిషిని ఏ స్థాయికి దిగజార్చుతుంది అనడానికి నిలువెత్తు ఉదాహరణ వాడు. ఆ చదువుకున్న మృగం చేసిన పని వింటే మీరంతా విస్తురిపోతారు. డబ్బు పిచ్చిలో ఓ మానవ మృగం చేసిన పని చూస్తే మీరు నిర్ఘాంతపోతారు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. చక్కటి జీతం, హాయిగా సాగే జీవితం అయినప్పటికీ కానీ అతనుకున్న ఓ నీచమైన బుద్ధి దిగజారేలా చేసింది. నమ్మి వచ్చిన భార్యకు ఏ భర్త చేయని ద్రోహం చేశాడు. భార్య పరువును బజారుకీడ్చాడు. బంధానికే మాయని మచ్చ తెచ్చాడు. భార్య మాన ప్రాణాలను కాపాడాల్సిన భర్తే మృగంలా మారాడు. ఆమెతో గడిపిన క్షణాలకు వెలకట్టాడు. అమ్మకానికి పెట్టాడు. పడక గదిలో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఈజీ మనీ సంపాదించడానికి అలవాటు పడిపోయాడు. హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా చేసింది. డబ్బు కోసం మగ వ్యభిచారి చేసిన పని కలకలం రేపింది. హైదరాబాద్లోని చింతల్లో ఉండే ఆ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులే. ఇంకేం చేతినిండా సంపాదన, చీకూ చింత లేదనుకుంటే పొరపాటే. అతను అశ్లీల వెబ్సైట్స్కు బానిసగా మారిపోయాడు. అందులో ఉన్నట్టు చేయమని భార్యను కూడా బలవంతం పెట్టేవాడట. ఆ సైట్స్ చూస్తున్న సమయంలో అతనికో పాడు ఆలోచన వచ్చింది. ఈ వెబ్సైట్స్లో తమ బెడ్రూమ్ దృశ్యాలను ప్రసారం చేసి డబ్బు సంపాదించుకోవచ్చననుకున్నాడు. అయితే ఈ విషయాన్ని భార్యకు చెబితే ఒప్పుకోదు. అందుకని ఓ ప్లాన్ వేశాడు. పడక గదిలో ల్యాప్టాప్లో ఏదో ఒక సినిమా పెట్టేవాడు. వెబ్ క్యామ్ కూడా ఆన్ చేసేవాడు. సినిమా వస్తుంది కదా అన్న భావనలో భార్య ఉండేది. ఆ వెబ్ క్యామ్ను ఓ లైవ్ స్ట్రీమ్ పోర్న్ సైట్కు కనెక్ట్ చేసేవాడు. ఆ సైట్స్లో కేవలం భార్య ముఖమే కనిపించేలా వెబ్ కెమెరాను సెట్ చేశాడు. నిందితుడు లింక్ చేసిన వెబ్సైట్లో 3000 మంది రిజిస్టర్ సభ్యులున్నట్లు పోలీసులు గుర్తించారు. లైవ్లో వీడియోలు చూసేవారు. అవి తమకు నచ్చితే టోకెన్లు కొనుగోలు చేసేవారు. ఆ టోకెన్ల సొమ్మును పోర్న్ వెబ్సైట్ నిర్వాహకులు అప్లోడ్ చేసిన వ్యక్తికి చెల్లిస్తారు. అలా వచ్చిన డబ్బును ఈ నిందితుడు సొమ్ము చేసుకున్నాడు. ఈ వ్యవహారమంతా ఆ లైవ్ స్ట్రీమ్ సభ్యుడైన కేరళవాసి ద్వారా బయటకొచ్చింది. ఆ వీడియోను అతను వేరే అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో బాధితురాలి సన్నిహితుల కంటపడింది. ఈ విషయాన్ని ఆమెకు చెప్పడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. తీవ్రంగా కలత చెందిన బాధితురాలు కిందటేడాది నవంబర్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా ఆ శాడిస్టు భర్తను ప్రశ్నించగా నిజాలు తెలిసాయి. అతను చేసిన పనికి దర్యాప్తు అధికారులు విస్తుపోయారు. ఇంకా డబ్బు సంపాదించాలనే యావతో మగ వ్యభిచారిగా కూడా మారి తన పేరును, ఫోన్ నెంబర్ను మెయిల్ ఎస్కార్ట్ సైట్స్లో నమోదు చేశాడు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.